హలో హాయ్ అందరికీ రామ్ రామ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలనే కోరుకుంటున్నా. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా, అసలు నాన్ వెజ్ ముట్టాం కాబట్టి వెజ్లోనే వెరైటీస్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం అయితే ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేసేసుకున్న. బ్రౌన్ ఆనియన్స్ మనం ఫ్రై చేసుకోవాలని చెప్పేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటున్నాయి ఇక్కడ. ఇక మొత్తం శ్రావణ మాసం నాన్ వెజ్ ఉండదు కదా, ఏదో ఒకటి స్పైసీ తినాలనిపిస్తుంది కదా, అప్పుడు మాత్రం ఇట్లా వెజ్ దమ్ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నిటితోని చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆ రోజు కొన్ని వెజిటేబుల్సే అవైలబుల్ ఉండే, వాటితోనే చేసిన, కానీ సూపర్ టేస్ట్ అయింది. అసలు హోటల్ స్టైల్లో అయితే అయింది. ఇట్లా బీన్స్ వేసేసుకున్న, బీన్స్ ఉంటాయి కాబట్టి బీన్స్ కూడా వేసుకున్న, ఆలు వేసుకున్న, ఆనియన్స్ వేసుకున్న, టొమాటో వేసుకున్న, పచ్చిమిర్చి వేసుకున్న. మీరందరు కూడా ఒకసారి ట్రై చేయండి వెజ్ దమ్ బిర్యానీ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పచ్చి బఠానీ అయితే లేకుండే, అందుకని చెప్పేసి ఎండు బఠానీలు ఉంటాయి కదా, వాటిని అయితే ఒక 2 hours అట్లా నానబెట్టేసుకున్నా. తర్వాత టొమాటోస్ కూడా అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నా ఫస్ట్. ఇంకా మన దగ్గర ఉన్న ఓల్ గరం మసాలాస్ అయితే ఆయిల్లో వేసేసిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి రావడం స్టార్ట్ అయిపోయాక మన దగ్గర ఉన్న మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. బీన్స్ కానీ, ఆలు, ఇంకా పచ్చి బఠానీ ఉంది కదా, అన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అవన్నీ కూడా కొంచెం కుక్ అయినాయి, సాఫ్ట్ అయినాయి అని అనిపించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకో సైడ్ ఏమో రైస్ కోసం అని చెప్పేసి వాటర్ పెట్టేసుకోవాలి. వాటర్లో మనకు కావాల్సిన బిర్యానీలో వేసుకోవాల్సిన ఓల్ గరం మసాలా అయితే వేసేసుకొని ఒక నిమ్మకాయ బద్ద అయితే అందులో వేసేసుకోవాలి. ఇంకో సైడ్ మనం బిర్యానీ కోసం అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్, ఇంకా ధనియా పౌడరు, ఇంకా కారం అన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు. ఇంకో సైడ్ మనము రైస్ కోసం అని చెప్పేసి వాటర్ పెట్టుకున్నాం కదా, అందులో కూడా అన్ని మసాలాస్ వేసుకోవాలి, ఓల్ గరం మసాలా. సో దాంట్లో అయితే రైస్ వేసేసుకున్న తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా బిర్యానీ కోసం అని చెప్పేసి, దాంట్లో అయితే కొంచెం కసూరి మేతి, ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం అవన్నీ సాఫ్ట్ అయిన తర్వాత అందులో పెరుగు అయితే వేసేసుకోవాలి. పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని పైకి ఆయిల్ కొద్దిగా పైకి వస్తుంది అనగా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ రైస్కి పెట్టాం కదా, రైస్ అయితే ఒక 80% కుక్ అవ్వాలి. తర్వాత ఆ రైస్ అంతా తీసేసుకొని మనం ఇక్కడ తీసుకున్న కర్రీ మీద మొత్తం మంచిగా అరేంజ్ చేసుకోవాలి. ఒక లేయర్ మొత్తం రైస్ అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర వేసుకొని మళ్ళీ రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పైన ఘీ వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. లాస్ట్కి కొంచెం సేపు దమ్ ఇచ్చిన తర్వాత అయితే చూడండి చాలా